పెదవడ్లపూడి ఏటీపీఎం హై స్కూల్కు లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, శాంతి, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇంత పెద్ద క్యాంపస్ ఈ రోజు జనరేషన్ స్కూల్స్ కి ఎక్కడ ఇంత క్యాంపస్ లేవండి. 2-3 అంతస్తుల్లో పెట్టేస్తున్నారు. కానీ ఇంత చక్కటి అట్మాస్ఫియరే పిల్లలకి మెయిన్ ప్లస్ పాయింట్. ఇటువంటి చక్కటి అట్మాస్ఫియర్ లో ఉన్న ఈ స్కూలు అండ్ ఆల్సో నేను పుట్టిన ఈ ఊరు మంగళగిరే నా స్వస్థలం. మా తాతగారి ఊరు మంగళగిరే, నేను ఇక్కడ పుట్టిన దాన్నే. సో ఈ ఊరికి ప్రత్యేకించి నువ్వే ముఖ్య అతిథిగా రావాలమ్మా అని చెప్పి వీరప్రకాష్ గారు ఇన్వైట్ చేయడం, మరి ఇక్కడ ఈ స్కూల్లో సేవా కార్యక్రమం జరగడం నిజంగా అభినందనీయం. లయన్స్ క్లబ్ అంటేనే ఎక్కడ సర్వీస్ కావాలో, వేర్ దెర్ ఈజ్ అ నీడ్ దెర్ ఈజ్ అ లయన్, ఎక్కడ సేవ అవసరం మేము అక్కడ ఉంటాం. మీకు అందరికీ ఇప్పుడు ఒక చక్కటి మోటివేషన్ స్పీకర్గా మా వీరప్రకాష్ గారు మీ అందరికీ చెప్పారు. ఈరోజు ఆయన వికలాంగుడు అనే మాట మేము ఎప్పుడు అసలు ఆయన అనుకో, ఎందుకంటే అసలు ఒక ఆయన పొజిషన్లో ఉండి మాలాంటి నాయకుల్ని రేపు మన ఇండియా మొత్తానికి దాదాపు 203 కంట్రీస్కి ప్రతినిధిగా వచ్చే మా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ రాజు గారు అనే ఒక లీడర్ కూడా ఆయన కంట్రోల్లో ఉంటారు. అంటే ఎంతటి ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు ఆయన. మన టార్గెట్ ఎలా ఉండాలి అంటే, ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని రీచ్ అవ్వడానికి గోల్ పెట్టుకోవాలి. మీ అందరు పిల్లలు, మీకు అమెరికాలో అయితే ఇలా మీ ఏజ్ పిల్లలకి మదర్స్ ఫాదర్ సపోర్టింగ్ ఉండదండి. మీరెంత నీట్గా ఉండాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. మరి దీంట్లో వీళ్ళు చేసే యాక్టివిటీస్ కంపేర్ చేస్తే చాలా చక్కగా, అంటే ఇది ఒక్కటే స్కూల్ కూడా వాళ్ళకి ఇండియాలో వరల్డ్లో కూడా చాలా ఎన్నో వేల బ్రాంచులు ఉంటాయి, వీళ్ళవి క్లబ్స్ ఉంటాయి. వాటి 206 దేశాల్లో వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. అందులో మన ఇండియాలో ఆంధ్రాలో గుంటూరులో మళ్ళీ 15 క్లబ్లు. అందులో మరి ఒక క్లబ్ తరపున మరి మేడం గారిని తీసుకుని వచ్చి ఇప్పుడు స్టేట్లో ఎలక్ట్ అయ్యారు. ఇటువంటి వాళ్ళ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే మన ఫాదర్స్ని, ఇక్కడ ఉన్న స్టాఫ్ నేను అడిగేది ఏంటంటే, ఇటువంటి సర్వీస్ ఏముందో ఇచ్చిపోయి 4 రోజులు వస్తాయి, 5 రోజులు వస్తాయి, లేదా ఒక వారం వస్తాయి. దుప్పటి లాంటివి అయితే ఒక సంవత్సరం వస్తుంది. ఇట్లా కాకుండా దీంట్లో నేను ఒక్కనే కాదు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు, దీంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ ఒక యూనిట్గా చేసి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఒక అకేషన్ లాగా ఫామ్ చేస్తే, ఇప్పుడు మనం గుంటూరు మెడికల్ కాలేజ్ చూస్తున్నాం. జింకానా మొదలు అటు జింకానా స్టార్ట్ అంతే. జింకానా వాళ్ళు పేరు అటు పెట్టారు. ఆ తర్వాత వచ్చి బిల్డింగ్లు కానివ్వండి, పొదులు కానివ్వండి, మొన్న మధ్య మదర్ చైల్డ్ ఒకటి 100 కోట్లు పెట్టి, మరి వాళ్ళు చదువుకొని పోయిన దాన్ని, ఆ చదువు వల్లే మేము గొప్పలు అయ్యాం కాబట్టి ఈ హాస్పిటల్ కానీ పేదోళ్ళు ఉండే హాస్పిటల్కి చెయ్యాలి గొప్పగా అని ఉద్దేశంతో చేస్తున్నారు. మీరందరూ కూర్చుంటే ఎదురుగా చర్చ్ ఎందుకు గొప్పగా కట్టారో అందరినీ ఓల్డ్ స్టూడెంట్స్ మొత్తాన్ని గ్యాదర్ చేసి కూర్చోబెట్టగలిగితే ఆ చర్చి కంటే, ఆ మెడికల్ కాలేజీ కంటే బ్రహ్మాండంగా ఈ స్కూల్ తయారు చేసే స్థాయికి మనం పెంచవచ్చు అనేది మరి ఇక్కడ ఉన్న అడ్మిన్ టీమ్కి చెప్తున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డబ్బు ఉంటేనో, డబ్బులున్న తండ్రి ఉంటేనో, మంచి ఫ్యామిలీ అయితేనో భవిష్యత్తు ఉంటాం అనేటటువంటిది మా అందరికీ పెద్ద రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. వీరప్రకాష్ కానీ, నాకు కానీ, మీకు కానీ ఐ డోంట్ థింక్ సో. మేమందరం వానాకాలం చదువులు అంటారే అటువంటి బళ్ళలో చదువుకున్నాం. అటువంటి బళ్ళలో చదువుకోబట్టి మాలో కసి ఏర్పడింది, పట్టుదల ఏర్పడింది, ఒక విజన్ ఏర్పడింది. లేకపోతే స్పూన్ ఫీడింగ్ పద్ధతిలో చదువుకుంటే ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందో కావట్లేదు? అర్థమవుతుందా? ఒక కాళ్ళు పిసుకుంటున్నావు అందుకని అడుగుతున్నా. వెనకోళ్ళకి అర్థం కావట్లా. నేను ఇటీవల ఖచ్చితంగా 10 నెలలు అయింది. ప్రపంచంలోనే ఎడ్యుకేషన్లో నెంబర్ 1 ఆ దేశం వెళ్ళా, కావాలని వెళ్ళా. 42వ సంవత్సరం ఇప్పుడు నేను ఎడ్యుకేషన్లో ఉండబట్టి. ఇంకా నేను చింతపండు బెల్లం వ్యాపారం ఏం చేయట్లా, ఎడ్యుకేషనే.
ఎక్కడ పోయినా దీని గురించి మాట్లాడతా. ఫిన్లాండ్ అనే ఒక దేశం ఉంది యూరప్లో. చాలా విషయాలు తెలియజేశారు. నిజాయితీగా ఉండాలని మేడం గారు కూడా మంచి గోల్ ని పెట్టుకోవాలి అని. ఈ మధ్య కాలంలో ఒకటి మనోజ్ అని మనకి అహ్మదాబాద్ లో ఒక కుర్రోడు, 10 సంవత్సరాల వయసు కుర్రోడు, మంచిగా పెయింటింగ్స్ వేస్తాడు. గత ఆయన ఒకసారి వెళ్తూ ఉంటే, కారులో వెళ్తూ ఉంటే ఘోరమైన ప్రమాదం జరిగి పిల్లోడైతే బతికాడు కానీ 2 చేతులు పోయినాయి. లక్ష్యం ఏంటి అంటే చెప్తున్నాను అనమాట. పిల్లలు కాబట్టి ఒక 2 విషయాలు. 2 చేతులు తీశారు. అందరూ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ బాధపడ్డారు. ఏదో బతికాడు కానీ చేతులు లేవు. అబ్బాయికి పెయింటింగ్ అంటే బాగా ఇష్టం, ఎలాగా అని చెప్పి బాధపడ్డారు. అయితే ఈ అబ్బాయి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడే ఆ పెయింటింగ్ చూస్తూ అనుకున్నాడు, పెయింటింగ్ చేయడానికి చేతులు కాదు కదా కావాల్సింది, బ్రెయిన్, మైండ్ కదా, అది నాకు బాగానే ఉంది కదా, నేను ఎందుకు వేయకూడదు పెయింటింగ్స్ అని చెప్పని డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి నోటితో పెయింటింగ్ వేయటం నేర్చుకున్నాడు. నోటితో బ్రష్ పట్టుకొని పెయింటింగ్ వేయటాన్ని ప్రాక్టీస్ చేసి నేషనల్ కాంపిటీషన్ కి అబ్బాయి పెయింటింగ్స్ కూడా వెళ్తే జడ్జెస్ అందరూ కూడా పెయింటింగ్స్ అన్ని చూస్తూ ఆ పెయింటింగ్, అబ్బాయి వేసినటువంటి పెయింటింగ్ దగ్గర నిలబడిపోయారు. ఈ పిల్లవాడు వేశారని వాళ్ళకి తెలియదు, వేసిన పిల్లాడికి చేతులు లేవని తెలియదు, కానీ అంత అట్రాక్షన్ గా ఉంది. మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళొచ్చారు జడ్జెస్ అందరూ, మళ్ళీ ఆ పెయింటింగ్ దగ్గర ఆగిపోయారు. ఆ అబ్బాయి విన్నర్ గా ఫస్ట్ ప్రైజ్ గా ప్రకటించారు. అయితే ఆ అబ్బాయి ఆ ప్రైజ్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 2 చేతులు లేవు కదా, ఎలా పెయింటింగ్ వేశాడు అని. రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఆ తర్వాత బాలశ్రీ అవార్డుని కూడా అబ్బాయి పుచ్చుకున్నాడు. కాబట్టి ఒక లక్ష్యం ఉంటే ఏదైనా ఒక గోల్ కంపల్సరీగా ఉండాలి. అది రీచ్ అవ్వడానికి మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా అబ్బాయి ఏం చేశాడు, లక్ష్యం మార్చుకోలే, తన దిశను మార్చుకున్నాడు. అదేవిధంగా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ, అలాగే మా మాజీ గవర్నర్ బాలస్వామి గారికి